సారంగ దర్యా ఈ టైటిల్ చూస్తే చాలా పొయిటిక్గా ఉంది. కాకపోతే ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే చాలా ఎమోషనల్గా ఉంది. ఒక మధ్యతరగతి తండ్రి పడే ఆవేదన తెలుస్తుంది. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉంది. రాజా రవీంద్ర గారు నాకు తెలిసి ఇటువంటి క్యారెక్టర్ లైఫ్లో ఒక మనిషికి జీవితంలో ఒక్కో టైంలో వస్తూ ఉంటుంది. రాజా రవీంద్ర గారికి నాకు తెలిసి మంచి బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆయన చెప్పే డైలాగ్స్, ఎందుకంటే 2 డైలాగ్స్ ఉండే ట్రైలర్లో పెట్టారు. అవి 2 కూడా చాలా హంటింగ్ అనిపించింది. ప్రతి వాడికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఒక మధ్య తరగతి తండ్రి ఎలా ఆవేదన పడుతున్నాడు ఏంటనేది ఒక ఫ్యామిలీ కథ సారంగ దర్యా. ఆ టైటిల్కి ఫ్యామిలీ కథకి ఏంటి కనెక్షన్ అనేది రాజా రవీంద్ర గారిని తెలుసుకున్నాం. అలాగే టీం ఉన్నారు మనతో పాటు, హీరో హీరోయిన్ అందరూ రాజా రవీంద్ర గారు అంతా ఉన్నారు. హాయ్ సార్. హాయ్ హాయ్. ఫస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాను, ఏంటి చిన్న సినిమా, ట్రైలర్ బాగుంది, ట్రేజర్ బాగుంది, 2 బాగున్నాయి, చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఆ నలుగురు కైండ్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ కైండ్ ఆఫ్ మీ క్యారెక్టర్ మీలో కనిపించింది. బట్ అంతా బాగుంది. సినిమా తీసుకెళ్ళి భారత 2 మీద వేస్తున్నారు. ఎందుకని అంత మంచి సినిమా ఉన్నప్పుడు ఆ పెద్ద సినిమా మీద వేయటం ఎందుకని? అంటే మేము డేట్ అనుకున్నాకనే అది ఆ సినిమా కూడా వచ్చింది. ఒక సినిమా ఏముంది దాని ఓవర్ఫ్లోస్ అనేది దీనికి వస్తాయని వేస్తున్నాను. ఓకే, అమ్మాల్సిన సినిమా ఓవర్ఫ్లోస్ ఉంటాయి కదా, అంటే అది మన కల్కిలాగా అన్ని థియేటర్లో వేసారు కదా. సో వేరే థియేటర్లో కూడా సినిమాలు ఉండాలిగా. ఇంకో సినిమా కూడా వస్తుంది అదే రోజు, తిరగబడ రసం. ఇంక ప్రతి వీక్ ఏ సినిమాలు ఉంటూనే ఉంటాయి కదా. మీ హీరో? మా హీరో. సార్ ఏంటి ఫస్ట్ మీకు సినిమా గురించి చెప్పడం కాదు, కథల గురించి తెలియదు కాదు. చాలా కథలు పెద్ద పెద్ద హీరోలతో చేశారు, పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేశారు. స్టోరీ అనేటప్పుడు తెలిసిపోతూ ఉంటుంది మీకు, ఇది సీనియర్ యాక్టర్ కాబట్టి ఇది ఆడే సినిమానా ఆడిన సినిమా. అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ రెండిట్లో తెలిసిపోతుంది. కొన్ని సినిమాలు టైం పాస్ చేసేస్తాం, ఖాళీ ఉంటుంది, ఇందులో ఒప్పుకుంటాం. కొన్ని సినిమాలు అలా కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండే క్యారెక్టర్ ఉంటుంది. నాకు తెలిసి అటువంటి క్యారెక్టర్. ఈ సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీకు అనిపించిన రియాక్షన్? అంటే నేను ఎక్కువ యాంటీ క్యారెక్టర్స్ చేసి అందరికీ అలవాటు, చూడగానే కొంచెం యాంటీ ఇదే ఉంటుంది. ఈ కథ అనగానే నేను షాక్ అయ్యాను. ఏం నా కోసం అనుకున్నాను అంటే, అవును సార్ మీరు టోటల్గా ఇంతకుముందు చేయకుండా ఒక డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అనిపించి చేశాను అన్నారు. నాకు అది చాలా నచ్చింది. ఈ నాకున్నోళ్ళలో చిన్న కొడుకుడు, ఇంకా చిన్న కూర్చోవిడి, ఇంకో పెద్ద కొడుకు ఉన్నాడు. అంటే ఈ ఏజ్కి అది ఓకేనా కాదా అని కూడా డిస్కషన్ అనుకున్నాం. కాకపోతే కంటెంట్ చాలా ఎక్స్ట్రాడినరీ కంటెంట్ అండి. దాంట్లో డైరెక్టర్ రిలీజన్ గురించి మాట్లాడారు, క్యాస్ట్ గురించి మాట్లాడారు, జెండర్ గురించి కూడా మాట్లాడారు. ఇటువంటి అంటే మన కెరీర్లో అటువంటి స్టోరీస్ చాలా తక్కువ వస్తాయి. ఎంత లాంగ్ కెరీర్ 36 years అయినా నాకు చాలా నచ్చింది. ఓకే, ఒక కొత్తగా అనుకుంటున్నాడు. కంటెంట్ ఉంటే ఇప్పుడు ప్రేక్షకులు అది మలయాళం డబ్బింగ్ అయినా చూసేస్తున్నారు, తమిళ డబ్బింగ్ అయినా చూసేస్తున్నారు. యాక్టర్స్ ఇమేజ్ లేకుండా కంటెంట్ని బట్టే ఇవాళ సినిమా రన్ అవుతుందండి. నేను అది గట్టిగా నమ్మా. డైరెక్టర్ నాకన్నా డైరెక్టర్ ఎక్కువ నన్ను నమ్మాడు. మా ఇద్దరికన్నా మా ప్రొడ్యూసర్ ఎక్కువ నమ్మాడు. సరే, సినిమా రన్ తెలుసు మీకు. ఇవాళ కల్కి లాంటి సినిమాలు పర్లేదు, కానీ మిగతా సినిమాలు ఎంత పెద్ద సినిమా అయినా, భారీ సినిమా అయినా 3 రోజులు రన్ టైం. గతంలో 100 రోజులు 50 రోజులు దాటిపోయి సోమవారంతో దాని భవిష్యత్తు తెలిసిపోతుంది. ఆ టైంలో ఎంత చిన్న సినిమా స్పాన్, రాజా రవీంద్ర గారి తప్ప తెలిసే ఫేసెస్ కూడా ఏమీ లేవు. ఈ టైంలో ఇంత రిస్క్ పడతామంటారా, లేకపోతే సబ్జెక్టే నడిపిస్తుంది మీరు అన్నట్టు మలయాళం మణిమల్ వాయిస్ కానీ? ఇప్పుడు కంటెంటే ఇంపార్టెంట్. అవును, మీరు చెప్పినట్టు మణిమల్ వాయిస్లో మలయాళంలోనే ఎవరికి తెలియదు, అది తెలుగులో ఆడేస్తుంది కదా. ఇప్పుడు మన తెలుగులోనే బలగం సినిమా ఉందండి, అందులో అసలు తెలిసిన ఆర్టిస్టులు చాలా, అంటే ఆల్మోస్ట్ మన ప్రియదర్శి ఇల్లు తప్ప అందరూ కొత్తలను పెట్టి కొత్త కంటెంట్ చేసేస్తాను. సో అది సూపర్ హిట్ అయింది కదా. అలాగే ఇప్పుడు మహారాజా అనే తమిళ సినిమా, అందులో అసలు తమిళ్లో తెలిసిన వాళ్ళు కూడా లేరు, ఆయన తప్ప. అది ఎంత పెద్ద హిట్ తెలుగులో రెవెన్యూ సైడ్. సో ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ కూడా మారిందండి. వాళ్ళు కంటెంట్ బాగుంటే సినిమాతో సంబంధం లేకుండా, ఆర్టిస్టులతో సంబంధం లేకుండా చూస్తున్నారు. మేము అది గట్టిగా నమ్మే చేస్తాం. రెగ్యులర్ హౌస్ వైఫా లేకపోతే ఏంటి? ఎందుకంటే తల్లి పాత్ర అంటే రెగ్యులర్ వైఫ్, 2 కొడుకులు 1 కూతురు ఉంటారు, రెగ్యులర్గా ఉంటుంది. భిన్నంగా ఉంటుందా, లేకపోతే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎలా చెప్పారు? నా రోల్ వచ్చేసి రెగ్యులర్ హౌస్ వైఫే, కానీ ఒక స్టీరియో టైప్ మదర్ లాగా వచ్చి ఏదో కాఫీ ఇచ్చి వెళ్ళిపోయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండేలాగా కాదు. షీ హ్యాస్ సర్టన్ ఎమోషన్స్, కామ్గా కంపోజ్డ్గా ఉంటుంది. మీరు ట్రైలర్ చూస్తే ఏదో వీళ్ళంతా ఒక డిస్ట్రెస్లో ఉన్నారు, పెయిన్లో ఉన్నారని తెలుస్తుంది.
సో ఆ బాధనంతా కూడా తను హోల్డ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్నోసెంట్ ఏం కాదు, పిల్లలు తప్పు చేసినా ఏం చేస్తున్నారు అనేది ఆవిడకి అన్నీ తెలుసు, కానీ ఆ బాధను మాత్రం పైకి వ్యక్తపరచదు అంతే. ఇప్పుడు దేర్ ఆర్ 2 things హియర్ అండి. ఇప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఇన్ బిట్వీన్ ద ఫ్యామిలీ అనుకుందాము, మగవాళ్ళు ఒకలా స్పందిస్తారు, ఆడవాళ్ళు ఒకలాగా. మగవాళ్ళు ఏంటంటే ఆ ఎమోషన్ని పైకి చెప్పలేరు, ఏదైనా తట్టుకోలేకపోతే ఫ్రస్ట్రేషన్ లాగా చూపిస్తారు ఇన్ బిట్వీన్ ద ఫ్యామిలీ మెంబర్స్. కానీ ఆడవాళ్ళు అలా కాదు. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ టిపికల్ ఇండియన్ మదర్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళు ఏంటంటే ఎంత బాధ ఉన్నా వాళ్ళలో దాచుకుంటారు, అది వేరేగా డైవర్ట్ చేసుకుంటారు. పక్కింటి వాళ్ళతో మాట్లాడడము, ఎదురింటి వాళ్ళతో మాట్లాడడము, లేకపోతే టీవీ చూడటము, ఫోన్ మాట్లాడటము, వాళ్ళకున్న బాధని వేరేలాగా డైవర్సిఫై చేసుకుంటారు. అదే అంటున్నాను. సో ఒక స్టీరియోటైపిక్ మదర్ క్యారెక్టర్ మాత్రం కాదు, షీ హ్యాస్ హర్ ఓన్ ప్రామినెన్స్. అండ్ టైం వచ్చినప్పుడు తను కూడా గైడ్ చేస్తుంది, ఇలాగ చేద్దామని అనుకుంటుంది, అంతేకాని ఒక బ్యాక్గ్రౌండ్లోనే ఉండే మదర్ క్యారెక్టర్. రాజాగారితో ఎలా పడ్డారు? ఆయన కామెడీ చేస్తూ ఉంటాడు, సెటైర్లు వేస్తూ ఉంటాడు. నో, ఇట్స్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ అండి, విత్ సీనియర్ ఆర్టిస్ట్ లైక్ రాజా గారు. చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్ త్రూ ద జర్నీ విత్ ఆల్ ద కో-ఆర్టిస్ట్ చాలా బాగుంది. నిజంగా ఒక ఫ్యామిలీ లాగే వి యూస్ టు బి. ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ కన్నడ అనుకుంటది కదా, కన్నడ కదా మీది? కన్నడ. బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ బెంగళూరు. ఎలా వచ్చింది? డైరెక్టర్ గారు మిమ్మల్ని ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఎలా సెలెక్ట్ చేశారు? ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? నా ఫ్రెండ్ ద్వారా సార్కి నా ప్రొఫైల్ వెళ్ళిందండి. ఒక కాల్ వచ్చింది, ఒకసారి మీటింగ్కి రమ్మని పిలిచారు. సో మీటింగ్కి వచ్చాక ఆడిషన్ యాక్చువల్లీ ఏం తీసుకోలేదు నాకు. ఐ డోంట్ నో వై, ఐ స్టిల్ వండర్ ఎందుకు అంత తొందరగా సెలెక్ట్ చేశారో నాకు ఇంకా డౌట్ ఉంది. సో వెంటనే స్టోరీ చెప్పారు. నాకు స్టోరీ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఏ క్యారెక్టర్ అయినా దానికి ఒక ప్రామినెన్స్ ఉంటే విల్ డెఫినెట్లీ సే ఓకే. ఇందులో ఆ ప్రామినెన్స్ నాకు అనిపించింది. నా క్యారెక్టర్ చాలా ప్రామినెంట్గా అనిపించి చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. సో నా క్యారెక్టర్ గురించి ఇప్పటివరకు రివీల్ చేయలేదు, సినిమా చూసాక మీకు తెలుస్తుంది హౌ ఛాలెంజింగ్ ఇట్ ఇస్. చాలా డిఫరెంట్ రోల్. సో సెలెక్ట్ చేశారు, అయిపోయింది. చెప్పండి, పర్లేదు. చెప్పచ్చు, రాజా గారు చెప్పండి, చెప్పచ్చు. మీరు ఎప్పుడు రివీల్ అవుతుంది కదా. అంటే ఇది డిఫరెంట్ కంటెంట్ అండి, ఇందులో సస్పెన్స్ ఏం లేదు. నేను ఇంతవరకు ఏ సినిమా కథలోనే రాని ఒక డిస్కషన్ ఇందులో ఏంటంటే జెండర్ గురించి. ఓకే, జెండర్ అన్నది మనం పబ్లిక్లో చూస్తే కొంచెం మనం ఆయన సెపరేట్గా చూడటం, కొంచెం తక్కువ భావంతో చూడటం ఉంటుంది. ఇప్పుడు మనం మగవాళ్ళలాగా వాళ్ళు ఆడవాళ్ళ పుట్టడానికి హార్మోన్స్ కదా మెయిన్ రీజన్. కొంతమందికి మగవాళ్ళలో పుట్టినా కానీ లేడీ హార్మోన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళ బిహేవియర్ ఇదంతా కొంచెం వాళ్ళు ఆ శారీ కట్టుకోవాలని, ఈ డ్రెస్ వేసుకుంటే ప్యాంటు షర్ట్ వేసుకోకుండా ఉండటం, ఆ చిన్నప్పటి నుంచి అది ఆ హార్మోన్ అవి కాకుండా ఇంకా 2-3 ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు బిహేవియర్ టోటల్గా వేరేగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే హ్యాపీగా లేడీ కింద మార్చేస్తే వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందులో వాళ్ళ మిస్టేక్ ఏం లేదు, బై బర్త్ వచ్చిన ఒక డిఫెక్ట్ అది. కానీ మన సమాజంలో అలా చోట్ల వాళ్ళని ఎగతాళి చేయటం, ఇచ్చేయటం. కనీసం నాకు తెలిసింది ఏంటంటే అలా అని తెలిస్తే పేరెంట్స్ అండ్ రిలేషన్ కూడా వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయటం, దూరంగా పెట్టేయటం, వాళ్ళ ఒక ఆత్మీయత భావంతో బతకటం, కొంతమంది సూసైడ్ చేసుకోవటం, ఇవన్నీ చాలా చాలా జరిగినాయి. ఫస్ట్ టైము మన తెలుగు సినిమాలో ఆ జెండర్ గురించి ఈ సినిమాలో డిస్కషన్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ తను చేశారు, తనదే మెయిన్ క్యారెక్టర్ కింద ఉంటుంది ఈ సినిమాలో. ఆ డిస్కషన్ది టోటల్ డిఫరెంట్ మెయిన్ ప్లాట్. ఎట్లా ఏం చూసారండి? అంత పెద్ద మెయిన్ లీడ్ ఇచ్చారు మీకు, పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. అమ్మాయి బేసిక్ క్లాసికల్ డాన్సర్, అది కూడా అడ్వాంటేజ్. మన సినిమాలో కూడా క్లాసికల్ డాన్సర్, మంచి పెర్ఫార్మర్, బాగా చేశారు. ఫస్ట్ కన్నడలో ఏం చేశారు సినిమాలో? లేదు సార్, ఫస్ట్ సినిమా. దీనికి ముందు తెలుగులో ఒక ప్రాజెక్ట్ చేశాను విత్ కంప్లీట్లీ న్యూ టీమ్. బట్ ఇది ఫస్ట్ బయటికి వస్తుంది కాబట్టి ఇదే ఫస్ట్ సినిమా. కష్టం అనిపించలేదా డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కొంచెం? ఎందుకంటే చాలా సినిమా మొత్తం క్యారీ చేసేది మీరే, రాజా గారు ఉన్నారు, పెద్ద తరాగా క్యారెక్టర్ సినిమా మొత్తం ట్రావెల్ చేయాలి, మీ కంటెంట్ మీదే సినిమా ఆధారపడి ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? ఎలా అనిపించింది డైరెక్టర్ గారు చెప్పినప్పుడు? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంతవరకు?
అంటే యాక్టింగ్ గురించి ఎక్కువ భయపడలేదు కానీ క్యారెక్టర్ కాన్సిక్వెన్సెస్ గురించి కొంచెం ఎక్కడో భయం ఉంది. ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి, బికాజ్ ఇది నా ఫస్ట్ స్టెప్ కదా, ఫస్ట్ సినిమా కాబట్టి ఎవరికి తెలీదు హౌ విల్ దే రిసీవ్, ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచించాను. కానీ భయం అయితే ఎక్కడ అనిపించలేదు. బికాజ్ ఒక అమ్మాయి ఒక ట్రాన్స్ ఉమెన్ క్యారెక్టర్ తెలుగులో చేయడం ఇది ఫస్ట్ టైం. బాలీవుడ్లో చేశారు కానీ తెలుగులో ఒక అమ్మాయి చేయడం ఫస్ట్ టైం. సో దాని కాన్సిక్వెన్సెస్ గురించి కొంచెం ఆలోచించాను, అది తప్ప వేరే భయపడలేదు. మోహిత్, ఫస్ట్ ట్రైలర్ ఫస్ట్ నీతో స్టార్ట్ అవుతుంది. అది క్యారెక్టర్ కోసం నిజంగా చేయించుకున్నాడు. నిజమా? ఇప్పుడు ఆ ప్రదర్శనలో ఇప్పుడు పెట్టకుండా మా డైరెక్టర్ గారు అలా లేకపోతే వేషం ఉండదు. అంటే బేసిక్గా మా డైరెక్టర్ పేరు పండు అండి. ఆయనకి పండు అంటే పెద్దగా నచ్చదండి, అందుకోసమే నాకుండే పండు కట్ చేయించారు. అన్నగారికి వాడటం. సో టోటల్ సినిమా అంతా మండే గారు చేశారు నీకు? లేదండి. ఓకే, సో చెప్పు ఏంటి ఎట్లా ఉండబోతుంది? రాజా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? గతంలో నువ్వు వెబ్ సిరీస్ కూడా చేసినట్టు ఎలా ఉంటుంది రాజా గారితో ఎక్స్పీరియన్స్? ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఎలా అనిపించింది? సరే, ఫస్ట్ నేను రాజా గారితో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నీ పక్కన వర్కింగ్ చెప్తాను కాదు, నీ పక్కన చేసిన అమ్మాయితో నీ ఎక్స్పీరియన్స్ ఏంటని అడిగితే చెప్తాను. అంటే చెప్పు. సో నేను ఇదేదో కాన్వర్స్ చేసినట్టు చెప్పండి. ఓకే, సో ఫస్ట్ నేను ప్రీవియస్గా కొన్ని మీడియా కంపెనీస్లో వర్క్ చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ నేను జీ5లో ఒక కైలాసపురం అని ఒక వెబ్ సిరీస్ చేశాను. సో అలా గ్రాడ్యువల్గా కొన్ని వీడియోస్ ఆల్రెడీ ప్రీవియస్గా నేను కొన్ని వర్క్ చేశాను. సో మా డైరెక్టర్ గారు ఏంటంటే ఒక యూట్యూబ్ వీడియోలో చూసి ఓకే మనోడు ఎవడో కొంచెం బాగా చేస్తున్నాడు, సో పట్టుకొని వచ్చి ట్రై చేద్దాం. సో క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చాలా బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం స్టోరీ కూడా చాలా యూనిక్గా ఉంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. అంటే ఒక ఫాదర్ ఎమోషన్ కానీ, మదర్ ఎమోషన్ కానీ, ఒక జెండర్ కానీ, ఒక క్యాస్ట్ కానీ, లేకపోతే రిలీజియన్ కానీ. సో ప్రతిదీ ఇన్వాల్వ్ అయిన ఏదైనా ఫిల్మ్ ఉందంటే నాకు తెలిసి ఈ తెలుగు ఇండస్ట్రీలో ఓన్లీ సారంగదేనే నేను చెప్పుకోవచ్చు. సో నాకు ఇది చాలా యూనిక్గా అనిపించి, సో ఇలాంటి దాంట్లో మనం చేసే సో ఒక మంచి నేమ్ వస్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్లో నేను ఇంకా ఆలోచించి, సో అండ్ క్యారెక్టర్ కూడా నేను బాగా సెట్ అయ్యాను అనిపించింది. అంటే అదే డైరెక్టర్ గారికి సో అనిపించి, సో ఈ క్యారెక్టర్ గురించి కూడా కొన్ని వర్కౌట్స్ గట్రా చేసి కూడా అంటే అంటే నేను ఇందులో చిన్న కొడుకు కదా, బాగా పడుకుని చిన్న కొడుకు కదా సార్, అందుకోసమని నేను కొంచెం వెయిట్ తగ్గి వర్కౌట్ చేసి ఫస్ట్ ఈ సీన్ చేసినప్పుడు కానీ లొకేషన్లో కానీ సరదాగా ఉంటారా? చాలా సరదాగా ఉంటారు. అవును, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సీరియస్గా చెప్పారో తెలియదు, లేకపోతే కామెడీ చేశారో తెలియదు, లేకపోతే ఎలా చెప్పారో అర్థం కాదు. సో మనం ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి అంతే. సేమ్ సార్, ఫస్ట్ టైం డైరెక్టర్ పండు పద్మారావు ఇంత పెద్ద సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చింది, ఒక్కోసారి మంచి సబ్జెక్ట్ వస్తుందని చెప్పారు. ఇది హ్యాండిల్ చేయగలరా అనిపించింది మీకు? అంటే మనకి ఇంతకుముందు తగ్గేదేలే మన టీంలో పనిచేస్తారు. ఓకే, నవీన్ చంద్ర సినిమాకి టోటల్ పనిచేస్తుంది. ఓకే, తనకు బాగా విపరీతమైన ఇంట్రెస్ట్, అది తప్ప ఇంకేం. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏది ఉన్నా నేను పండుగ చెప్పుకోవాలి. సో నాకు కాన్ఫిడెన్స్ ఉంది చేయగలను. నాకన్నా మా ప్రొడ్యూసర్కి అసలు విపరీతంగా ఏంటి పండు ఇదంటే, సార్ డైరెక్ట్గా నేను అనుకుంది సార్ బాగా చేస్తారు సార్ అని ఆయన అసలు అడ్డడిపోయి, వాళ్ళ ఫాదర్ ఉన్న అలా అడ్డుపడరు, ఈయన అసలు అడ్డంగా అసలు డైరెక్టర్ని ఒక మాట అంటాం కానీ కొంచెం గట్టిగా మన వాయిస్ రైతే నేను ఎంటర్ అయిపోతుంది. సార్ పండు మన పండుగ బాగా చేస్తారు సార్, సూపర్ చేస్తారు. అటువంటి ప్రొడ్యూసర్ దొరకటం అదృష్టం ఈ సినిమాకి. ఆయనకి సినిమా అంటే పిచ్చి ప్యాషన్. లేకపోతే ఇటువంటి సబ్జెక్ట్ని వేరుగా చేయటం అంటే, నేను దిల్రాజు గారిని అడిగా, బలగం కథ ఇని ఎలా సార్ ఓకే చేశారు మీరు? ఒక తాతకి పెట్టిన పిండాన్ని కాకి తినకపోవటం, కాకి తింటే సినిమా అయిపోద్ది. ఆయన అలాంటి సినిమాలు చేశారు. మళ్ళీ అది మన
సర్వానంద్ సినిమా శతమానం భవతి శతమానం భవతి నేషనల్ అవార్డు కూడా వచ్చింది, మీరు కూడా ఉన్నారు కదా. నేను కూడా ఉన్నా. శతమానం భవతి కూడా చాలా చిన్న పాయింట్. అదేంటి, చిన్నప్పటి నుంచి కష్టపడి పిల్లల్ని పెంచితే వాళ్ళు జాబ్ కోసం విదేశాలకు వెళ్ళిపోతే వీళ్ళకి లాస్ట్లో పిల్లల్ని చూడటం మనల్ని చూడటం అన్న సరదాలు లేకుండా ఒక 10 ఏళ్ళు చచ్చిపోతామంటే ఈ 10 ఏళ్ళు మొత్తం పిల్లలు వీళ్ళని చూడటానికి 2 సార్లు కూడా రారు. 10 years గ్యాప్లో వీళ్ళ అనాథల్లో ఎక్కడో ఉండాలి, సోలోగా ఉండలేకపోతే ముసలోళ్ళు అయిపోతే ఏదో అనాథాశ్రమం కన్నా వెళ్ళాలి. అది చాలా చిన్న పాయింట్, చాలా ఎమోషనల్ పాయింట్. అది అకత్యంలో కూడా అడిగాయి సార్, చిన్న పాయింట్గా సినిమా అంతా ఎలా రన్ చేస్తామంటే చూడు ఎలా చేస్తాను. అలా ఇది కూడా చిన్న పాయింట్ కాదు. ఇది ఒక్కొక్కడికి ముగ్గురు పిల్లలు మాకు. పెద్దోడేమో తను క్యాస్ట్ దీనికి, తను లవ్ పెంచు తనుకోవాలా, అదో సమస్యను చర్చించి, ఈయనేమో రిలీజియన్ దీంట్లో ఈయనకి పడ్డ పాటలు ఏంటి, ఇది తను జెండర్ విషయంలో ఎలా పడ్డింది, వీళ్ళు ముగ్గురుతో మీ ఇద్దరు ఎలా పడ్డా ఉన్న సినిమా. అంటే వేరియేషన్స్ చాలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ అమ్మాయి అనుకుని తిన్న ఒకళ్ళు లవ్ చేసి ఈవిడ వెనకాల కొట్టడం అదంతా ఫన్గా ఉంటుంది. తిను ఇలాగ నువ్వు లవ్ చేయటం నేను అర్హత లేదు, మన ఫ్యామిలీ ఆవిడకి స్ట్రగుల్ ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటి మీ అబ్బాయిని అమ్మాయిగా మార్చేవాడు కదా, సమాజంలో అందరూ ఈయన్ని ఇచ్చేసి చులకనగా చూడటం, ఇవన్నీ ఇంట్లో చుట్టాలు కూడా తీసుకెళ్ళి రైల్వే స్టేషన్లో పడాల్సి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అని ఈ టైప్లో అవన్నీ ఇప్పటికైనా నా బ్లడ్ నువ్వు తెంగరాఫ్ లైక్ అని ఆడిని చెప్పుకున్నావు. ఇలా స్ట్రగుల్ మొత్తం సినిమా అంతా ప్యాక్డ్గానే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం సమస్యను కూడా బాగా చర్చించి కుటుంబంలోకి అనుకున్న సమస్య వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాని మీద, ఒక మధ్యతరగతి కుటుంబం ఎలా ఫేస్ చేస్తారు సమాజంలో అనే దాని మీద. సార్ మీరు ఒక రాజీ పడని డైలాగ్ కూడా చెప్పారు, అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న చాలా మందికి చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్. ఒకసారి ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు స్ట్రగ్లింగ్లో ఉన్న ప్రతి వాడికి కొంత బూస్ట్ ఇస్తుంది. ఒక సినిమా డైలాగ్ అవ్వచ్చు, ఒక సాంగ్ అవ్వచ్చు, ఎవరికైనా బూస్ట్. నాకు తెలిసి మీరు చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అంటే క్లాస్లో వాళ్ళకి చెప్తారు, ప్రిన్సిపల్ వచ్చి చెప్తాడు మీ సబ్జెక్ట్లోనే సగం మంది ఫెయిల్ అయ్యారు ఇక్కడ, ఏం చెప్తున్నారు వాళ్ళకి అంటే అది చెప్తాడు క్లియర్గా. చదువు ఒకటే కాదురా లైఫ్ అంటే, మనకు చాలా ఉంటాయి. ఫెయిల్ అయ్యటం వల్ల తప్పేం లేదు, చాలా చోట్ల చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఈ సిగరెట్ మందు మిగిలిన హ్యాబిట్స్ కన్నా ఈ డేంజరస్ హ్యాబిట్ ఫెయిల్యూర్. ఎలా అంటే ఫెయిల్యూర్ వచ్చాక ఇంకా మనకి ఎంతకన్నా ఏం లేదు, ప్రతి దాంట్లోనే ఫెయిల్ అయ్యాం అని దాన్ని ఒక అలవాటుగా మార్చేసుకుని జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఫెయిల్యూర్ ఫస్ట్ స్టెప్ కింద తీసుకోండి, దీని కింద తీసుకుని సక్సెస్ అవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఓన్లీ మనం నేర్చుకున్న పాఠాలకే పరీక్షలు పెడతారు, పాస్ అయినా పర్లేదు, కానీ జీవితం పరీక్ష పెట్టి కరెక్ట్గా సంకనాయిస్తుంది, జాగ్రత్తగా ఉండని చెప్తారు. డైలాగ్ చాలా బాగుంది. మీకు మాత్రం మంచి డైలాగ్స్ రాశారు సార్, క్యారెక్టర్ సరిపడా డైలాగ్స్ రాశారు. అంటే త్రూఅవుట్ సిచ్యువేషన్ అలా ఉంటుంది అండి సినిమాలో. డైలాగ్స్ అన్నీ హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో. సార్ ఇప్పుడున్న టైంలో ఒక ఫీల్ గుడ్, మీకు తెలియదు కదా, ఫీల్ గుడ్ మూవీ తీస్తే ఓటీటీ అంటున్నారు. ఓటీటీలో చూడొచ్చు కదా, పెద్ద సినిమా పెద్ద హీరోలు ప్రభాస్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాంతా వస్తే థియేటర్కి వెళ్ళే పరిస్థితులు ఉన్న టైంలో కాదండి. ఇప్పుడు నేను అనుకున్నాం కదా ఇప్పుడే, బలగం కానీ, మహారాజ్ కానీ, మంజుమన్ బాయ్స్ కానీ, ఇవన్నీ కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తారు. కంటెంట్ బాగున్నప్పుడు థియేటర్కి ఎందుకు వస్తుంది? అవసరం ఆ ముందు ఫస్ట్ పోస్టర్ చూడగానే అర్థం అవుతుంది ఈ సినిమాకి వెళ్ళాలా వద్దా. ఏంటి ప్రొడ్యూసర్కి అర్థం కాదు, డైరెక్టర్కి అర్థం కాదు, ఆడియన్కి మాత్రం ఫస్ట్ థియేటర్ చూడగానే ఓకే ఆ టిక్ పెట్టేస్తారు. దానికి అంత ఓపెనింగ్ ఎందుకు వచ్చిందో కూడా చూసేవాడికి తెలియదు. సో వాళ్ళు ఈ ఇంటర్నెట్, ఈ సోషల్ మీడియా వచ్చాక వాళ్ళకి సినిమాకి వర్క్ చేసిన వాళ్ళకన్నా సినిమా మీద వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉంటుంది. అది నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అంత పెద్ద స్టార్ క్యాస్ట్ నుండి ఓపెనింగ్ ఎందుకు రాలేదో అర్థం కాదు. ఏంటంటే వాడికి ముందే కంటెంట్ ఏముంటుందో అర్థమైపోతుంది చూస్తే. సార్ ఇటువంటి సినిమాలు ఎక్కడో, ఇది డైరెక్టర్ గారి కోసము ఎక్కడో చోట వింటమో, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినవో, లేకపోతే న్యూస్ ఆర్టికల్ చదవటం, ఏదో ఎక్కడో చిన్న అంటే ఉంటుంది చిన్న పాయింట్. ఎక్కడి నుంచి తీసుకున్నాడు మీ డైరెక్టర్ ఈ పాయింట్? ఎందుకంటే నిజ జీవితం అంటే అక్కడే తీసుకున్నా, ఇక్కడికి వచ్చి చెప్పేసి వెళ్ళిపో, నువ్వు చెప్పు నేను చూస్తా. మేము ఎప్పుడు ఆ క్వశ్చన్ అడగలేదండి. అడగలేదా? అదే అండి, మా డైరెక్టర్ గారు మస్కట్లో పనిచేసేటప్పుడు
ఒక అందమైన అమ్మాయిని చూసి ఎండపడితే అది చెప్పనే డ్రామాటిక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ వేసుకుంటారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు అవలు కూడా ఇంకా ఏం లేదు సార్. మా డైరెక్టర్ గారు మస్కట్లో వర్క్ చేసేవారు. వర్క్ చేసినప్పుడు ఆయనతో పాటు వర్క్ చేసే అమ్మాయిని మనసు పట్టాడు. ఓ రోజు వెళ్ళి చెప్తే అన్నయ్య అన్నట్టు. ఏంటి అన్నయ్య అంటే నేను అమ్మాయి కదండి అబ్బాయి, ఇలా హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్తే అప్పుడు ఇన్స్పిరేషన్ మొత్తం ఇదంతా చేశారు. సార్ ఆవిడ మెయిన్ క్యారెక్టర్ మొత్తం ఆవిడే అని చెప్పారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా ఆ తర్వాత రిలేటెడ్ వాళ్ళ ఇంట్లో సుంది చేయించుకుంటే కానీ చేయను అన్నారంట. అది కూడా చేయించుకున్నారు. ఇప్పుడు మరి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఏం చేసుకుంటారో తెలియదు. సార్ మెయిన్ సినిమా మొత్తం యశస్వి మీద రన్ అవుతుందని చెప్పారు. అవును. తను ఎలా చేసింది సార్ మీకు తెలుస్తుంది? మీరు ట్రైలర్ చూస్తారు కదా, మీకు చూసాను, నాకు బాగా నచ్చింది. సినిమా బాగా నచ్చింది. ఇప్పుడు మా సినిమాలో అంటే మీరు ట్రైలర్ కట్ చేసినా టీజర్ కట్ చేసినా దాంట్లో ఎక్కడ మీరు చెప్పిన పాయింట్ రివీల్ చేయలేదు. నీట్ గా తీసుకెళ్లారు. రెండింటిలో కూడా మీరు చెప్పిన అంటే ఇప్పుడు సినిమాకి వచ్చే ఆడియన్కి అందులో ఏముందో చెప్తే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. యాక్చువల్గా చాలా మంది ఏంటంటే చెప్పకుండా ఉంటే షాక్ అవుతారు, వచ్చి అనుకుంటారు. అలా జరగదు. నేను ఉదాహరణ చెప్తా. హ్యాండ్సప్ అనే సినిమాలో జయసూర్ గారు సొంత సినిమా, నాగబాబు మెయిన్ వేషం. అందులో చిరంజీవి గారు గెస్ట్ రోల్ వేస్తారు. వేస్తే నితిన్ కపూర్ గారు, జయసూర్ గారు హస్బెండ్ వచ్చి ప్రొడ్యూసర్, ఆయన ఏం చేశారంటే సినిమాకి వచ్చిన ఆడియన్స్ షాక్ అవ్వాలి చిరంజీవి గారిని చూసని ఆ రోజు స్టిల్ నుండి రానివ్వకుండా, ఆల్బమ్లో ఎక్కడ ఈయన ఫోటో పెట్టకుండా, డిస్ట్రిబ్యూటర్ ఎవరికి చిరంజీవి గారు లేకుండా ఉన్నారని చెప్పకుండా సినిమా రిలీజ్ చేశారు. అది 4 రోజులు పోయింది. నెక్స్ట్ చిరంజీవి గారు ఫుల్ పోస్ట్ చేశారు, నెక్స్ట్ చిరంజీవి గారు ఉన్నారని. అది చూడటానికి వెళ్ళడం థియేటర్లో లేదు సినిమా. నేను అప్పుడే చెప్పా, ఉన్నారని చెప్తే వస్తారండి, అదేదో హైడ్ చేస్తే. ఇప్పుడు ఇది యూనిక్ పాయింట్. ఇప్పుడు రెగ్యులర్గా బోల్డ్ సినిమాలు వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. ఇందులో ఒక కథలో కంటెంట్ ఒక యూనిక్ పాయింట్ ఉందని జనాన్ని తెలిస్తే ఇంట్రెస్టింగ్గా వస్తారని నా ఉద్దేశం. యాక్చువల్లీ తప్పకుండా సార్, ఇవాళ ఉన్న రోజుల్లో ఆఫ్టర్ కరోనా ఏదైతే యూనిక్ పాయింట్ ఉందో అదే సేల్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ సినిమా ఓపెన్ అయిపోయింది. వాడు అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అన్ని రకాల జానర్ ఆఫ్ సినిమాలు చూస్తాం. ఎక్కడ యూనిక్ పాయింట్ ఉందో అదే సేల్ అవుతుంది. ఇప్పుడు మనం తెలుగులో మీరు మంజుమల్ బాయ్స్ కానీ ఏదైనా చూసినా కూడా అదే సార్. నాకు తెలిసి ఈ సినిమా కూడా ఈ కంటెంట్తో ఇంతవరకు తెలుగులో సినిమా రాలేదు. ఈ కంటెంట్ ధైర్యం చేశారు. అలాగే టేజర్ ట్రైలర్ చాలా ఎమోషనల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యాక్షన్కి మీ దానికి మీ క్యారెక్టర్ ఫిదా అయిపోయాను. చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ టైం మీ క్యారెక్టర్ ఎంతసేపు హీరోయిన్ ఏదో చేసేద్దాం చూడటమే తప్ప ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ మీరు అందరూ మనసులో అనుకుంటారు, నేను చేసి చూపిస్తాను. నాకు తెలిసి వన్ ఆఫ్ ద లైఫ్లో మంచి క్యారెక్టర్ సార్. నా వైఫ్ క్యారెక్టర్ మీరు అమ్మాయిలా తయారయ్యి వచ్చి కాదు మళ్ళీ వెనక రాత్రి రంగేసి. సూపర్ సార్. ఫైనల్గా ఏం చెప్తారు సినిమా చూడాలంటే ఇప్పుడున్న టైంలో, ఇప్పుడున్న జనరేషన్? నిజంగా ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా, ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా. ఇది చూడగానే ఏదో క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. నిత్య జీవితంలో జరిగే సంఘటన, మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్యామిలీలో పడి స్ట్రగుల్ సినిమా బాగుంటుంది. థియేటర్కి వెళ్ళి చూస్తే ఎంజాయ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఫన్ కూడా ఉంటుంది సినిమాలో. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. ఇది సారంగ ధర్య. ఎందుకంటే టీజర్ ట్రైలర్ చూడండి, సినిమాకి వెళ్ళేటప్పుడే టీజర్ ట్రైలర్ చూడండి, చూస్తే చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీలో ఒక సమస్య వస్తే ఆ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ సమస్యని ఎలా డీల్ చేస్తుంది అనేది చాలా బాగా చూపించారు. అంతకంటే కూడా ముందు రాజా రవీంద్ర గారు, ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో మనం ఇంతవరకు చూడలేదు. ఆయన చెప్పే డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది రాజా రవీంద్ర గారిని. ఆ టైప్లో ఎప్పుడు నేనైతే చూడలేదు. నాకు తెలిసిన లైఫ్లో అటువంటి క్యారెక్టర్ మనిషికి అటువంటి క్యారెక్టర్లు ఎప్పుడో కానీ తగులుతూ ఉండవు. అటువంటి క్యారెక్టర్ తగిలింది ఆయనకి. ఆయన కోసమైనా చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.